వానర అనే టైటిల్‌తో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. బట్ సెన్సార్ ఇష్యూస్ కారణంగా లాస్ట్ మినిట్‌లో వానవీర అనే టైటిల్‌ని మార్చాల్సొచ్చింది. అది ఎంత పెయిన్‌ఫుల్ మూమెంటో మూవీ టీమ్‌కి మాత్రమే తెలుసు. ప్లాట్ లైన్ వచ్చేసి అయోధ్యాపురం నియోజకవర్గంలో ఎన్నికల హడావుడి మొదలవుతుంది. హయ్యర్ క్యాస్ట్ అండ్ జనంలో బాగా పలుకుబడి ఉన్న దేవాకి ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. అయితే ఓ రోజు బైక్ ర్యాలీ కోసం రఘు తన కొత్త బైక్‌ని తీసుకొనొస్తాడు. కానీ తర్వాత రోజు నుంచి బైక్‌ని అడిగితే రోజు రేపిస్తా అని మాట దాటేస్తుంటారు. అసలు రఘు తన బైక్‌ని తీసుకోగలిగాడా? దానికోసం దేవాతో యుద్ధం చేశాడా? ఈ యుద్ధం మొత్తం బైక్ గురించేనా అనేదే వానవీర కాన్సెప్ట్. అవినాష్ కొత్త హీరో ఫీలింగ్ అని ఎక్కడా రాలేదు. డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్స్ విషయంలో మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మెయిన్లీ మార్చురీ సీన్ లో బెస్ట్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బట్ యాక్షన్ బ్లాక్స్ లో ఇంకాస్త హోంవర్క్ చేయాలి. అలాగే కెమెరాని బట్టి మూమెంట్ ఇవ్వడం రావాలి. ఇక సిమ్రాన్ చౌదరి ఓన్ డబ్బింగ్ చెప్పడం వల్ల క్యారెక్టర్ లోని నేటివిటీ మిస్ అయింది. బట్ యాక్టర్ గా తన బెస్ట్ ఇచ్చింది. ఫైనల్లీ డైరెక్టర్ కమ్ హీరో అవినాష్ తీసుకున్న పాయింట్ లో ఫ్రెష్నెస్ ఉంది. కానీ దాన్ని నడిపించిన స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం క్లారిటీ మిస్ అయింది. బైక్ కోసం స్టార్ట్ అయిన స్టోరీ కులాంతర గొడవల నుంచి రివెంజ్ డ్రామా దాకా వెళ్తుంది. అందువల్ల ఏ ఎమోషన్ కి కనెక్ట్ అవ్వాలి, ఏ క్యారెక్టర్ పెయిన్ తో ట్రావెల్ అవ్వాలి అనే విషయంలో కన్ఫ్యూజ్ అవుతాం. సో ఒకవేళ మూవీ మీరు చూస్తే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.